వెల్కమ్ టు సుమన్ టీవీ. జనరల్గా మనకి ఎముకలు విరిగినప్పుడు ముందుగా గుర్తొచ్చేది ఆర్థోపెడిషన్. ఆర్థోపెడిషియన్స్లో కూడా స్పెషల్గా షోల్డర్ స్పెషలిస్టులు ఉంటారని మనలో చాలామందికి తెలియదు. మరి అలాంటి షోల్డర్ రిలేటెడ్ సమస్యల శాశ్వత పరిష్కారానికై ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ హర్షద్ జవాల్కర్ గారు. నమస్తే డాక్టర్. నమస్తే అండి. చాలా మందిలో ఈ మధ్య కాలంలో రొటేటర్ కఫ్ ఇంజురీ అంటున్నారు. రొటేటర్ కఫ్ ఇంజురీ అంటే ఏంటి? రొటేటర్ కఫ్ అంటే చేతి ఎముకల పైన బాల్ ఉంటుంది. ఆ పెద్ద బాల్ని చిన్న సాకెట్లో కూర్చోబెట్టడానికి చాలా ఇంపార్టెంట్ కండరాలు ఉంటాయి. సో ఇవి గ్రూప్ ఆఫ్ 4 మసిల్స్, చాలా ఇంపార్టెంట్ అయిన 4 క్రిటికల్ మసిల్స్ ఉంటాయి షోల్డర్ లోపల. అవేం చేస్తాయంటే ఆ బాల్ని ముందు నుంచి, వెనకాల నుంచి, పైన నుంచి బాల్ని కవర్ చేసి సాకెట్లో బ్యాలెన్స్ చేసి పెడతాయి అవి. సో దాన్నే రొటేటర్ కఫ్ అంటారు. ఈ మసిల్స్ మనం ఏ పొజిషన్లో కూడా చేయి పెడితే, ముందు లేపితే, పైకి లేపితే, బరువులు లేపితే కూడా అది బాల్ సాకెట్ బయట రాకుండా దాంట్లోపల కవర్ చేసి చక్కగా కూర్చోబెడతాయి. సో దాన్నే రొటేటర్ కఫ్ అంటారు. ఇది దేనివల్ల ఎక్కువగా వస్తుంది డాక్టర్? సో రొటేటర్ కఫ్ ఇంజురీ ఈజ్ వెరీ కామన్. చాలా మందికి ఇది అవుతూ ఉంటుంది. దీనికి మెయిన్లీ 2 కారణాలు ఉంటాయి. ఫస్ట్ కారణం వచ్చేసి దెబ్బ తగిలితే. ఇప్పుడు మామూలుగా చిన్నగా కింద పడితే, లేకపోతే ఇంట్లోనే ఏదైనా పనులు చేసుకుంటే నిచ్చెన మీద నుంచి పడడం, కార్పెట్లో కాలు ఇరుక్కొని పడడం. సో మైనర్ ఇంజురీస్ వలన కూడా అవుతుంది. సో ట్రామా ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్. దెబ్బ తగిలిన తర్వాత, కింద పడిన తర్వాత ఇవి అవుతాయి. సెకండ్ కారణం, వయసు పెరిగిన తర్వాత కొంచెం బోన్ వీక్నెస్ అవుతుంది, మసిల్ వీక్నెస్ అవుతుంది. ఆ మసిల్ వచ్చేసి, ఈ రొటేటర్ కఫ్ మసిల్ వచ్చేసి షోల్డర్కి పైన అటుకు ఒక ఎముక ఉంటుంది, ఇంకా కింద బాల్ ఒక ఎముక ఉంటుంది. ఈ 2 ఎముకల మధ్యలో స్పేస్ వయసుతో తగ్గుతుంది. దానివలన స్లోగా ప్రెషర్ పెరిగి మనం ఒక రాయి మీద తాడు రాసుకుంటా ఉంటే ఎట్లా అరుగుతుంది, అట్లనే ఆ రొటేటర్ కూడా డ్యామేజ్ అవ్వచ్చు. సో మెయిన్లీ 2 కారణాలు, ఒకటి దెబ్బ తగిలిన తర్వాత, ఒకటి వయసు పెరిగిన తర్వాత. సో ఈ 2 కారణాల వలన రొటేటర్ కఫ్ డ్యామేజ్ అవ్వచ్చు. దీనికి ఎలాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి డాక్టర్? సో ఇట్ ఆల్ డిపెండ్స్. సో పేషెంట్కి ఇండివిజువలైజ్ ట్రీట్మెంట్ ఇవ్వాలి, అందుకే షోల్డర్ స్పెషలిస్ట్ దగ్గర వెళ్ళాలి. సో రొటేటర్ కఫ్ టేర్ ఉంది అని కన్ఫర్మ్ చేసిన తర్వాత, అది దెబ్బ తగిలిన తర్వాత అయితే యూజువలీ దానికి సర్జరీ అవసరం పడుతుంది. దెబ్బ లేకుండా ఈ రొటేటర్ కఫ్ డ్యామేజ్ అయితే, రొటేటర్ కఫ్ టేర్ అయితే, అప్పుడు మెడిసిన్స్ తో, దెబ్బ లేకుండా ఎలాంటి సందర్భాల్లో ఈ రొటేటర్ కఫ్ అనేది డ్యామేజ్ అవుతుంటుంది? వయసుతో పాటు, వయసు పెరిగిన వాళ్ళలో ఎక్కువగా దీన్ని చూస్తుంటాం మనం. కరెక్ట్. కొంచెం ఒక 50s దాటిన తర్వాత, 50s 60s దాటిన తర్వాత ఇది మామూలుగా వయసుతో పాటు వీక్ అయ్యి ఆ ఎముకల మధ్యలో ఇరుక్కొని అది తెగిపోతుంది. సో అలాంటి సందర్భాల్లో యూజువలీ ఆపరేషన్ అవసరం పడదు. మెజారిటీ వాళ్ళకి ఎక్సర్సైజెస్ చేస్తే, అప్పుడప్పుడు అవసరం పడితే ఒక ఇంజెక్షన్ ఇస్తే దానికి ఫిజియోథెరపీ ద్వారా కూడా దీనికి క్యూరేషన్ ఉన్నది. ఎస్, ఫిజియోథెరపీతో క్యూర్ అయిపోతుంది. కొంతమందికి అది ఫిజియోథెరపీతో క్యూర్ అవ్వదు, షోల్డర్ కాంపెన్సేట్ అవ్వదు. సో అప్పుడు సర్జరీ చేసి అది రిపేర్ చేయాల్సి వస్తుంది. యూజువలీ ఇప్పుడు మా ఆర్థోపెడిక్ సైంటిఫిక్ ఎవిడెన్స్లో, స్టడీస్, ఇంకా నా ఎక్స్పీరియన్స్లో కూడా దెబ్బ తగిలిన తర్వాత అది యూజువలీ ఫిజియోథెరపీతో క్యూర్ అవ్వదు. దానికి సర్జరీ చేసి అది మళ్ళీ రిపేర్ చేయడం చాలా ఇంపార్టెంట్. అది ఏ వయసు వారిలో ఇది ఎక్కువ కనిపిస్తుంటుంది డాక్టర్? దెబ్బ తగలడం, లేకపోతే ఓవర్ యూజ్ వలన. సో జిమ్లో స్పోర్ట్స్ పర్సన్స్కి వాళ్ళకి ఆ వయసులో అరౌండ్ 40sలో, 30sలో, 40sలో ఒక పీక్ ఉంటుంది. సో ఓవర్ యూజ్ ఇంజురీస్ వలన, స్పోర్ట్స్ ఇంజురీస్ వలన కొంతమందికి అవుతుంది. ఇంకా చాలామందికి 50 దాటిన తర్వాత, 50s 60s దాటిన తర్వాత కూడా ఇది చాలా కామన్. జనరల్గా ఏదైనా దెబ్బలు తగిలినప్పుడు కూడా ఇది మనం చూస్తూ ఉంటాం. అంటే ఏ వయసు వారిలో అనేది పర్టికులర్గా ఏం లేదు. ఎస్, కరెక్ట్. అంటే చిన్నపిల్లల్లో కూడా ఆడుతూ పడిపోయినా కూడా ఇది అవుతుంటుంది కదా? లేదు, చాలా రేర్. చిన్నపిల్లల్లో యూజువలీ రొటేటర్ కఫ్ టేర్ అవ్వదు. చిన్నపిల్లల్లో వేరే ప్రాబ్లమ్స్ ఉంటాయి. దెబ్బలు తగిలిన తర్వాత బోన్స్ బ్రేక్ అవ్వడం, షోల్డర్ జాయింట్ కొంచెం జరగడం, అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ రొటేటర్ కఫ్ టేర్ చిన్నపిల్లల్లో యూజువలీ అవ్వదు. ఓకే డాక్టర్. దీనికి సర్జరీస్ కానీ నార్మల్గా కూడా అది క్యూర్ చేసుకోవచ్చు. సర్జరీస్తో చేసుకునేది అయితే కొంచెం మేజర్ అయితే సర్జరీస్తో వెళ్ళాలి, కొంచెం తక్కువ అయితే కనుక నార్మల్గా కూడా క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి దీంట్లో. జనరలీ స్పీకింగ్ ఎస్, కానీ బేసికలీ అంటే బయాలజీ బట్టి. సో దెబ్బ తగలకుండా తగ్గిపోతే అప్పుడు ఎక్సర్సైజెస్తో కవర్ అయిపోతుంది. దెబ్బ తగిలితే దాన్ని కీహోల్ సర్జరీ చేసి ఆర్థ్రోస్కోపిక్ రిపేర్ అంటారు, అది చేయాల్సి వస్తుంది. డాక్టర్ చాలామంది ఇదే తగ్గిపోతుందిలే
అని నెగ్లెక్ట్ చేస్తుంటారు. ఎస్. దెబ్బ ఉందని తెలిసినా కూడా మనకి అది ఇలా ఉంది పరిస్థితి అని తెలిసినా కూడా చేయించుకుందాంలే, అదేమన్నా తగ్గిపోతుందేమో దానంతట అదే అన్న థాట్లో ఉండి నెగ్లెక్ట్ చేస్తుంటారు చాలామంది. సో అలా నెగ్లెక్ట్ చేయడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనే ఛాన్సెస్ ఉంటాయి డాక్టర్? సో నేను చెప్పినట్టు ఆ రొటేటర్ కఫ్ చాలా ఇంపార్టెంట్, అది క్రిటికల్ అది. సో ఆ బాల్ని సాకెట్ లోపల సరిగ్గా బ్యాలెన్స్ చేసే పని చేస్తాయి ఈ కండరాలు. సో అవి డ్యామేజ్ అయిన తర్వాత అది అట్లానే వదిలేస్తే స్లోగా ఆ బాల్ వచ్చేసి సాకెట్కి అబ్నార్మల్ మూవ్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఆ సపోర్ట్ లేకుండా బాల్ పైకి జరిగిపోతుంది, మిగతా మసిల్స్ అన్నీ ఇటు అటు లాగుతాయి ఆ బాల్ని. దానివలన షోల్డర్ అరుగుదల పెరుగుతుంది, షోల్డర్ ఆర్థరైటిస్ అయ్యే ఛాన్సెస్ పెరుగుతాయి. సో దెబ్బ తగిలిన తర్వాత నొప్పి ఒక 2-3 వారాల్లో తగ్గకపోతే షోల్డర్ స్పెషలిస్ట్ దగ్గర వెళ్ళి ఇది చూసుకోవడం మంచిది. అది నెగ్లెక్ట్ చేస్తే లాంగ్ టర్మ్లో ఆర్థరైటిస్ అయ్యి షోల్డర్ జాయింట్ పూర్తిగా పాడైపోవడం, అరుగుదల రావడం అదంతా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అదైతే మాత్రం అప్పుడు మేజర్ సర్జరీ, షోల్డర్ రిప్లేస్మెంట్స్ చేయాల్సిన అవసరం పడవచ్చు. అండ్ ఈ ట్రీట్మెంట్ పర్టికులర్గా మనం ఈ ట్రీట్మెంట్లో ఉన్నప్పుడు అంటే వేరే మెడిసిన్ యూజ్ చేయడం అట్లాంటి నియమాలు ఏమైనా ఉన్నాయా? ఈ ట్రీట్మెంట్ తీసుకుంటూ కూడా వేరే దానికి కూడా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు, అలాంటి జాగ్రత్తలు ఏమైనా తీసుకోవాల్సిన అవసరం ఉందంటారా? వేరే ట్రీట్మెంట్ అంటే బేసికలీ అలోపతిలో దీనికి మేము పెయిన్ కిల్లింగ్ మెడికేషన్స్ ఇస్తాం. సో పెయిన్ కిల్లర్స్ ఇస్తాం. ఆ పెయిన్ కిల్లర్స్ తీసుకున్న తర్వాత ఎక్సర్సైజెసే చేయమంటాము. సో యాజ్ ఫార్ యాజ్ షోల్డర్ సర్జరీ ఈస్ కన్ఫర్మ్, షోల్డర్ ప్రాబ్లమ్స్ ఆర్ కన్సర్న్ యూజువలీ ఫిజియోథెరపీ అవసరం. ఫిజియోథెరపీ కొంచెం హెల్ప్ కావాలంటే పెయిన్ కిల్లింగ్ టాబ్లెట్స్ లేకపోతే ఒక ఇంజెక్షన్ ఇస్తాం. దీనికన్నా దానికి హీలింగ్ పెంచడానికి అలాంటి మెడిసిన్స్ ఏమి ఉండవు. సో వేరే అంటే మీరు ఆల్టర్నేటివ్ మెడిసిన్ అడుగుతున్నారా, చెట్ల మందు అలాంటిది అడుగుతున్నారా? అలా కూడా కొంతమంది యూజ్ చేసే వాళ్ళు ఉంటారు కదా సో దాని గురించి నేను కమెంట్ చేయలేకపోతా. అంటే దెర్ ఇస్ నో సైంటిఫిక్ ఎవిడెన్స్ దట్ దే వర్క్. సో అది పనిచేస్తుందా లేదా తెలియదు మనకి. సో యాజ్ ఫార్ ఎస్ సైన్స్ ఇస్ కన్సర్న్డ్ దీనికి ఎక్సర్సైజెస్ విత్ ఆర్ విదౌట్ సమ్ ఇంజెక్షన్స్ ఆర్ టాబ్లెట్స్ లేకపోతే సర్జరీ, ఇవే ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. సో దీనికి కంటిన్యూయేషన్ ఇంకొక మంచి పాయింట్ ఏంటంటే ఇది రొటేటర్ కఫ్ టేర్ అయిన తర్వాత యూజువలీ అది సొంతంగా హీల్ అవ్వదు. ఒక్కసారి ఆ కండరం టేర్ అయిపోతే మళ్ళీ అది మామూలుగా అతకదు, ఎందుకంటే ఒకవైపు ఆ కండరం ఉంటుంది, అది లాగుతూ ఉంటుంది. సో ఆ టేర్ ఇంకా పెరుగుతూ ఉంటుంది. సో అది యూజువలీగా సొంతంగా హీల్ అవ్వదు, పెరుగుతుందే తప్ప తగ్గే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ ఉంటాయి. కరెక్ట్. అండ్ ఎస్పెషల్లీ ఈ ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు ఏదైనా కొంచెం ఆహార పదార్థాల్లో ఏమైనా చేంజెస్ చెప్పే ఛాన్సెస్ ఉన్నాయా? లేకపోతే ఇది మీరు కొంచెం ఎక్కువగా తినండి, కొంచెం తక్కువగా తినండి, ఇట్లాంటివి ఏమైనా? జనరల్గా మనకి దుంపలు అవి ఇవి తినొద్దు అంటారు కదా నొప్పులు వచ్చినప్పుడు. సో అట్లాంటి నియమాలు ఏమైనా పాటించాల్సి ఉంటుందా? అదే మళ్ళీ అలోపతిలో ఆర్థోపెడిక్ సర్జరీలో అలాంటి జనరల్గా అందరికీ ఉంటాయి కదా డాక్టర్ డౌట్స్. అవును, ఆఫ్ కోర్స్. కానీ నేనేం చెప్తానంటే ఇది క్వశ్చన్ నాకు రొటీన్లీ అందరు అడుగుతారు. సో నేనేం చెప్తానంటే బాడీకి ఆహారం అవసరం, బాడీకి ఇట్ నీడ్స్ అ బ్యాలెన్స్డ్ హెల్దీ డయట్. సో మీరు ఆ బ్యాలెన్స్డ్ హెల్దీ డయట్ మీరు కంటిన్యూ చేస్తే ఇది అంటే కాల్షియం ఉన్నవి ఎక్కువ తీసుకోవాలి, నాన్ వెజ్ ఎక్కువ తినాలి, కొంతమంది ఇట్లా ఉంటారు కదా. కరెక్ట్. అన్ఫార్చునేట్లీ దట్ ఈస్ అన్ అర్బన్ లెజెండ్. దాంట్లో డైరెక్ట్ సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏం లేదు. ఆహారం వలన ఇది క్యూర్ యూజువలీ అవ్వదు. డాక్టర్, రొటేటర్ కఫ్ ఇంజరీలో సర్జరీ ఎవరికి అవసరం అవుతుంది? యూజువలీ కారణం బట్టి ఉంటుంది. దెబ్బ తగిలిన తర్వాత రొటేటర్ కఫ్ టేర్ అయితే ఎస్పెషల్లీ చిన్న వయసులో అప్పుడు వాళ్ళకి సర్జరీ ఆల్మోస్ట్ కంపల్సరీ. యూజువలీ చిన్న వయసు అంటే అరౌండ్ 60-70 వరకు కూడా యాక్టివ్ ఉండే వాళ్ళకి సర్జరీ అవసరం పడుతుంది. దెబ్బ లేకుండా వయసు పెరిగిన తర్వాత డిజనరేటివ్ కఫ్ టేర్ అయితే యూజువలీ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఫిజియోథెరపీ, లాస్ట్ ఆప్షన్ సర్జరీ. ఫిజియోథెరపీతో క్యూర్ అవ్వకపోతేనే వాళ్ళకి సర్జరీ అవసరం పడుతుంది. అంటే ఈ ఎలాంటి సర్జరీస్ చేస్తుంటారు జనరల్లీ? సో దీంట్లో అంటే షోల్డర్ సర్జరీ ఈజ్ వెరీ వెరీ స్పెషలైజ్డ్. సో దీంట్లో కీ హోల్ సర్జరీ అంటారు, ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ అంటారు. అంటే మొత్తం ఓపెన్ చేయడం, కట్ చేయడం, నార్మల్ స్ట్రక్చర్స్ కట్ చేయకుండా బ్లీడింగ్ తక్కువ ఉంటుంది, పెయిన్ తక్కువ ఉంటుంది ఆర్థ్రోస్కోపిక్ సర్జరీతో. అంటే కీ హోల్ సర్జరీ అంటారు దీన్ని. సో షోల్డర్ జాయింట్ చుట్టుపక్కన చిన్న 1 సెంటీమీటర్స్ కట్ చేసి దాంట్ లోపల ఒక పెన్సిల్ సైజ్ కెమెరా పెట్టి షోల్డర్ జాయింట్ లోపల ఫస్ట్ ఏం జరుగుతుందో అది నేను ఆపరేషన్ థియేటర్లో చూస్తా, పెద్ద స్క్రీన్ మీద నాకు కనిపిస్తుంది. సో ఆ టేర్ని మళ్ళీ క్లీన్ చేసి అక్కడ ఉండే వాపు, అక్కడ ఉండే అంత స్కార్ టిష్యూ, ఇన్ఫ్లమేషన్ అంతా తీసిన తర్వాత ఆ
తెగిన కండరాన్ని మళ్ళీ ఎముకకి అటాచ్ చేస్తా, రిపేర్ చేస్తా ఇది. సో ఇదంతా కీహోల్ సర్జరీ. దిస్ ఈజ్ ఆల్ స్టాండర్డైజ్డ్ సర్జరీ. ఈ సర్జరీని ఆర్థ్రోస్కోపిక్ రొటేటర్ కఫ్ రిపేర్ అంటారు. దీంతో పాటు ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే దాని మీద ప్రెషర్ తీయడానికి, బోన్ని కొంచెం ట్రిమ్ చేయడం, అక్కడ క్లీన్ చేయడం, అది కూడా ఒకేసారి చేసేస్తా అనేది. దీని రిజల్ట్స్ ఎలా ఉంటాయి డాక్టర్? అంటే చేసిన తర్వాత, సర్జరీ చేసిన తర్వాత రిజల్ట్స్ మనకి ఎన్ని రోజుల్లో తెలుస్తాయి అంటారు? సో దిస్ ఈజ్ అ వెరీ సక్సెస్ఫుల్ సర్జరీ. అంటే ఇది స్పెషలైజ్డ్ సర్జరీ ఇది. సో ఫెలోషిప్ ట్రైనింగ్ చేసిన వాళ్ళే చేస్తే రిజల్ట్స్ బాగుంటాయి. కరెక్ట్ పేషెంట్కి, కరెక్ట్ టైంకి, కరెక్ట్ సర్జన్తో ఈ సర్జరీ చేస్తే రిజల్ట్స్ బ్రహ్మాండంగా ఉంటాయి. సో యూజువలీ దీనికి 3 స్టేజెస్ ఉంటాయి. సర్జరీ అయిన తర్వాత ఒక హీలింగ్ టైం ఉంటుంది. నేను రిపేర్ చేసిన కండరం మళ్ళీ బోన్కి అటాచ్ చేయడానికి కొన్ని వారాలు రెస్ట్ అవ్వాలి. దాని తర్వాత ఫిజియోథెరపీ మళ్ళీ అవసరం పడుతుంది. సో యూజువలీ చిన్న చిన్న పనులు అయితే వెంటనే స్టార్ట్ చేయొచ్చు. బరువు పనులు, హెవీ వర్క్, ఇంకా చేయి పైకి లేపడం కొన్ని నెలలు డీలే అవుతుంది. ఒక 3 months వరకు బరువు పనులు చేయకుండా, డ్రైవింగ్ చేయకుండా ఉండాలి. కానీ చిన్న పనులు అయితే వెంటనే స్టార్ట్ చేయొచ్చు. ఓకే డాక్టర్, చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ అండి.